తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కొత్త పథకం ఉపయోగపడనుంది. మహిళలు స్వయం ఉపాధితో నిలబడాలని లక్ష్యంగా ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో సుమారు 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఈ పథకాన్ని మొదట పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. కుట్టు పనిలో ఆసక్తి ఉన్న, సరైన పరికరాలు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఇది మంచి అవకాశం అవుతుంది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో కుట్టు మిషన్ ఉంటే మహిళలు ఇంట్లోనే పని చేసుకుని ఆదాయం సంపాదించవచ్చు. ఆటోమేటిక్ మిషన్లు కావడంతో పని త్వరగా పూర్తవుతుంది. అలాగే నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ పథకంలో ముఖ్యంగా ఇప్పటికే కుట్టు పనిలో కొంత అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. ఈ మిషన్ల సహాయంతో చిన్న వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి ఆర్థిక సహాయంగా చేయవచ్చు. దరఖాస్తు విధానం గురించి ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించనుంది. అర్హతలు, వయసు పరిమితి, ఆదాయం వంటి విషయాలను కూడా వివరించనున్నారు. మహిళలు తమ సమీపంలోని కార్యాలయాల ద్వారా లేదా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా తమ కష్టంతో సంపాదించే స్థాయికి చేరుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇది పెద్ద సహాయం అవుతుంది.